గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో, నాకు మీ బ్యాటిల్ అంతా చూస్తుంటే మీరు ఛానెల్స్ తిరుగుతూ, ఒంటరిగా తిరుగుతూ ఆ! ఇదంతా అవును. చేస్తున్నారు. అవును. జస్ట్ అడుగుతున్నాను. అంటే నాకు నార్మల్‌గా అడుగుతున్నాను. 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు ఇప్పుడు 'శివాజీ' గారిని మీరు అన్న అని పిలిచారు. ఆయన కూడా మిమ్మల్ని సొంత తమ్ముడిలా ఫీల్ అయ్యారు. హుహు. సో, బయటకొచ్చిన తర్వాత ఏమన్నా వాళ్ళ దగ్గరికి ఏమన్నా 'శివాజీ' గారిని గాని ఎవరన్నా వాళ్ళ నేను హెల్ప్ శివాజీ అన్న తీసుకోవడానికి ఏమైనా ట్రై చేసారా? అవును. శివాజీ అన్న దగ్గర వెళ్ళాను. హ్మ్. శివాజీ అన్న సెడ్ దట్ యూ ఫైల్ ఎ కంప్లెయింట్ ఆర్ హ్మ్. వెయిట్ ఫర్ దట్ పర్సన్ అది చెప్పారు. సో, సీ అందరికీ పర్సనల్ లైఫ్ ఉంది. ఐ కాంట్ గో అండ్ ఫోర్స్ దెమ్. దే హ్మ్. ఆర్ బిజీ ఇన్ దేర్ లైఫ్. అది నా పర్సనల్ ఇష్యూ. నేను చూసుకోవాలి. ఐ కాంట్ ఫోర్స్ దెమ్. హ్మ్. ఒకవేళ వారు హెల్ప్ చేయడానికి వస్తే హ్మ్. దెన్ ఓకే. ఐ కాంట్ గో అండ్ ఫోర్స్ దెమ్. ఐ కెన్ ఆస్క్ దెమ్. హ్మ్. అన్న నాకు సజెషన్ ఇచ్చారు. హ్మ్. కరెక్ట్. కానీ ఆ సజెషన్‌లో అది కూడా డబ్బు అయ్ కావాలి గదా! హ్మ్. ఐ కాంట్ గో అండ్ ఆస్క్ శివాజీ అన్న. ఓకే. కరెక్ట్. మేబీ ఐ కెన్ ఆస్క్ హి కెన్ గివ్ మీ బట్ హ్మ్. ఐ యామ్ నాట్ దట్ పర్సన్. ఐ యామ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. అంతే. సో, ఇందాక నుంచి ఆ మాట అంటున్నారు కదా! అంటే చాలా ఛానెల్స్‌లో కూడా లైక్ ఇప్పుడు మీకిది హనీ ట్రాప్‌లా అనిపిస్తుంది హ్మ్. అని అంటున్నారు. అవును. సో, అసలది అలా టర్న్ అవ్వడానికి కొంచెం మేము అడగాలనుకుంటున్నాం అసల. అవును. అవును. ఎలా మొదలైంది మీ ఇద్దరి మధ్య అది అది ఈవెన్ ఒక లవ్ స్టోరీ అనొచ్చా దాన్ని మీ ఇద్దరి కాదు. మధ్య? కాదు. ఇట్స్ హ్మ్. నాట్ ఎ హ్మ్. లవ్ స్టోరీ యాక్చువల్లీ దట్ గర్ల్ వాచ్డ్ మీ ఇన్ 'బిగ్ బాస్.' హ్మ్. సో, అమ్మాయి చూసారు. నా 'బిగ్ బాస్' నాకు 'బిగ్ జర్నీ అంతా. బాస్‌లో' నా హ్మ్. 'బిగ్ బాస్' జర్నీ చూసారు. సో, ఆ తర్వాత దే ఇన్వైటెడ్ మీ ఫర్ అ ఫంక్షన్. నార్మల్ ఫ్యామిలీ ఫంక్షన్‌లో ఇన్వైట్ చేశారు. హ్మ్. సో, ఆ తర్వాత ఐ సెడ్ టు మై బ్రదర్ నాకు ఇంట్రెస్ట్ లేదు అని. బట్ దే ఫోర్స్డ్ మీ. దే టుక్ మీ. షార్ట్‌లో హ్మ్. నేను హ్మ్. చెప్తా. హ్మ్. సో, షీ టుక్ మై నంబర్. దెన్ అది షీ టెక్స్టెడ్ మీ. సో, హ్మ్. అలాగా కొంచెం జరిగింది. హ్మ్. సో, మై బ్రదర్స్ అండ్ ఆల్ మై ఫ్యామిలీ మా గ్రాండ్ మదర్. హ్మ్. సో, నా గ్రాండ్ మదర్ హెల్త్ బాలేదు. సో, అరే! నీ యాక్చువల్లీ యువర్ యాక్చువల్లీ వాట్ డు యూ థింక్? హ్మ్. హ్మ్. అవర్ గ్రాండ్ మదర్ మదర్ హెల్త్ హెల్త్. ఈస్ నాట్ గుడ్. హ్మ్. ఒకవేళ పెళ్లి ఒకవేళ పెళ్లి చేసేసుకోవాలి. చేసుకుంటే ఇట్ విల్ ఆవిడ బి చూసేలోపు. యాహ్! అవును. ఇట్ విల్ బి గుడ్ అని హ్మ్. అలాగా. సో, ఐ సెడ్ ఓకే. మై ఫ్యామిలీ ప్రెషర్ దే పుట్ మీ ప్రెషర్ దట్ అది మ్యారేజ్ చేసుకోవాలి అని. సో, హ్మ్. ఐ సెడ్ ఐయామ్ నాట్ రెడీ రైట్ నౌ. సో, దే సెడ్ ఇప్పుడు జస్ట్ ఎంగేజ్‌మెంట్ గదా! హ్మ్. హ్మ్. మీరు చేసుకోవచ్చు గదా! సో, తర్వాత వీకెండ్ చూసుకుందాం. అవును. అవును. సో, ఐ సెడ్ సీ ఫర్ థాట్ ఆల్సో ఐ నీడ్ సమ్ టైమ్. సో, హ్మ్. వాళ్ళు లైక్ అపోజిషన్ మీన్స్ మై హ్మ్. ఫాదర్ ఇన్ లా. దే హ్మ్. వర్ లైక్ టుడే చేద్దామా? రేపు చేద్దామా? ఎల్లుండి చేద్దామా? అలాగా చెప్తున్నారు. సో, ఐ సెడ్ నో భయ్యా నాకు అన్నయ్య ఐ నీడ్ సమ్ హెల్ప్. హ్మ్. ఐ నీడ్ సమ్ టైమ్. ఐ నీడ్ సమ్ టైమ్. సో, దే ఫోర్స్ మీ. ఒకవేళ మీరు ఇది చేయకపోతే నేను వేరే విషయంలో నేను నిలబడ ఐ వోంట్ స్టాండ్ విత్ యూ అలాగా. ఓకే. ఓకే. మోరల్ సో, సపోర్ట్, మోరల్ ఎమోషనల్ సపోర్ట్ సపోర్ట్ ఉండదు నా నుంచి. ఐ వోంట్ డూ. సో, హ్మ్. నేనేం చెప్పాను, ఓకే భయ్యా యూ ఆర్ దే అన్న. ఐల్ డూ. హ్మ్. సో, అది జరిగింది. దెన్ ఐ సెడ్ బట్ ఐ నీడ్ 2 ఇయర్స్ టైమ్ అని. హ్మ్. హ్మ్. సో, కొంచెం లాగ్ అయింది. తర్వాత నా ఆహ్, మరి కొంచెం లాగ్ అయింది. కొంచెం 4, 5 మంత్స్, 6 మంత్స్, 7 మంత్స్ అలాగా. హ్మ్. సో, మధ్యలో లైక్ జనవరిలో అది ఎంగేజ్‌మెంట్ జరిగింది. జూన్‌లో మేలో హి ఆస్క్డ్ మీ మనీ. హ్మ్. సో, ఐ వాస్ నాట్ రెస్పాండింగ్. హ్మ్. హి ఫోర్స్డ్ మై బ్రదర్. సో, అలాగా మళ్ళీ ఫోర్స్ చేసి దెన్ మై బ్రదర్ సెడ్ హి వోంట్ చీట్ యూ రే. హి హ్మ్. వోంట్ చీట్ యూ బికాజ్ యూ ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ టు హ్మ్. హ్మ్. హిస్ డాటర్ హ్మ్. అండ్ హి ఈస్ గోయింగ్ టు బి యువర్ ఫాదర్ ఇన్ లా. హ్మ్. సో, అండ్ ఇంకొకటి మన రిలేటివ్స్ ఉన్నారు. హ్మ్. సో, మనకి చాలా ట్రస్ట్ ఉంది. హ్మ్. సో, హి వోంట్ చీట్ యూ. యూ కెన్ ఇన్వెస్ట్ యువర్ మనీ అలాగా చెప్పారు. హ్మ్. సో, నేను బిగ్ బాస్‌లో కూడా ఐ యామ్ లైక్ దట్ ఒబీడియంట్ పర్సన్ యూ యాహ్! కెన్ యాహ్! సే దట్ ఐ లిసన్ యువర్ మై మీ బ్రదర్ బ్రదర్స్ మీ థింగ్స్ అండ్ బ్రదర్స్ ఏం ఆల్. చెప్తే అది అవును. వింటాను. ఈవెన్ మీ వింటాను. బ్రదర్స్‌కి చాలా గ్రాటిట్యూడ్ ఉంది నాకు. అవును. అవును. నా లైఫ్‌లో ఐ మీన్ నేను కరెక్ట్. బయటికెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి. అవును. చాలా చెప్పారు మీ సో, బ్రదర్స్ గురించి మీరు. సో బికాస్ ఆఫ్ మై బ్రదర్స్ థింగ్ హ్మ్. నేను వాళ్ళకి 23 లాక్స్ ఇచ్చాను. ఫస్ట్ దే ఫోర్స్ మీ 30 లాక్స్. కానీ నేను చెప్పాను సీ ఐ కాంట్ డూ దట్. ఐ సెడ్ 23 లాక్స్ ఐ విల్ బి డూయింగ్ ఆర్‌టీజీఎస్ నేను చేశాను. హ్మ్. సో, 45 డేస్‌లో ఇస్తా.
15 days, 45 days, he continue. Then he blocked me from everywhere. So what it is? What should I uh, think about, or means after seeing or after realizing all this story? సో మీరు మీ బ్రదర్స్ గురించి అంత ఆలోచించి చేసినా కూడా ఈవెన్ పెళ్లి విషయంలో కూడా మిమ్మల్ని ఫోర్స్ చేశారు. అవును. ఈవెన్ మనీ ఇచ్చే విషయంలో కూడా మిమ్మల్ని ఫోర్స్ చేశారు. అవును. మీరేమో మీ బ్రదర్స్ గురించి చాలా ఆలోచించారు. అవును. సో బట్ ఇన్ రిటర్న్ వాట్ హ్యాపెన్ టు మీ, మీరు చూడండి. కానీ ఇప్పుడు టిల్ డేట్ ఇప్పటిదాకా ఇంత అవుతున్నా కూడా ఆయన ఇప్పటికీ కూడా పోనీ అగ్రిమెంట్ ఇస్తాను, ఈ డేట్ లో ఇస్తాను, ఒక అగ్రిమెంట్ ఇస్తాను, లేదంటే ఒక చెక్ ఇస్తాను, ఒక 1 year లో క్లియర్ చేస్తాను, 5 months లో క్లియర్ చేస్తాను, 3 months ఏం చెప్పట్లేదా? అరే ఐ హ్యావ్ అది వాయిస్ రికార్డ్స్ కూడా ఉంది. టుమారో ఇస్తాను, అరే నేను పంపిస్తున్నా నీకు చెక్, అరే నేను అగ్రిమెంట్ చేస్తున్నా అని అలాగా చెప్తున్నాడు. హీఈస్ అ బిగ్గెస్ట్ మ్యానిపులేటర్, యూ కెన్ సే బిగ్గెస్ట్ మ్యానిపులేటర్. What do you think, bro? It's kind of a honey trap only, if I want to say from my own words, because somebody told me. Now I'm using it proudly because it seems to be like that only. It seems to be like that. If it's not there, ఒకవేళ నేను డిఫేమ్ చేస్తే why I'm defaming? You said 45 days, 2 months, 3 months, 4 months. It's 9 to 10 months now. వాట్ అబౌట్ అప్పుడు పెళ్లి టాపిక్ ఏమైంది మరి? ఈ టాపిక్ లో పడిపోయారు కంప్లీట్లీ. No. పెళ్లి టాపిక్ ఏమైంది మధ్యలో? He only said no టు మ్యారేజ్. police దగ్గర he said to that. అగ్రీ చేశాడా? ఆయనే ఒప్పుకున్నట్టు పెళ్లి వద్దని. పెళ్లి వద్దు అని చెప్పారు. ఓకే. సో మీరు ఆమెతో ఎప్పుడైనా మాట్లాడారు దీని గురించి మధ్యలో? No. యాక్చువల్లీ జూన్ తర్వాత నేను మాట్లాడాను. అది కూడా వాయిస్ నోట్ ఉంది, అది ప్లే చేయాలా? యా. कल तुम्हारे से करते हो मेरे से बात करते ब्लॉक करके। नहीं, कल करते बोले। क्या करते बोले? वॉइस नोट भेजते बोले। मैं आदमी को सामने से मिलना चाहता हूँ, बात नहीं करना चाहता ना, उनका जबान का वैल्यू नहीं है आदमी के, वो वैल्यू नहीं है आदमी के। कहाँ है तुम? कब से क्या बोल रहे हो ना, पैसे देते कब तक देते भाई? एक बात बोलो, क्या तुम्हारी अब तुम जैसा मतलब तुम जैसा कोशिश करते बोल रहे ना पैसे लेने की, वैसा करो बोल रहे मैं कोशिश, मेरे को तो नहीं दिख रहा कोई देना। तुम्हारी अब तुम जैसा मतलब तुम जैसा कोशिश करते बोल रहे ना पैसे लेने की, वैसा करो बोल रहे मैं कोशिश, मेरे को तो नहीं दिख रहा कोई देना बोल के, मेरे को भी फुल बता कर दिए। मेरे को वही सुना चाह रही थी मगर तुमको आवाज नहीं आई। मेरे को क्या बोले मालूम, मैं ऑटो वाले कर देता हूँ मगर यावर को नहीं करता हूँ बोल दी। अच्छा, तो मेरे को तो नहीं दिख रहा तुम्हारे पैसे देने के इरादे में है, तुम तुम्हारी कोशिश करके निकाल दो पैसे। नहीं देने के इरादे, तुम्हारी मेहनत की कमाई है, मैं भी तुम्हारे झूठी आस में नहीं रखना चाह रही हूँ, समझ रहे हो तुम? समझ रहा हूँ। అర్థమైందా బ్రో? లిటిల్ బిట్ చెప్పండి ఒకసారి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్లీ వాట్ షీ ఈస్ టెలింగ్ ఇస్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. అమ్మాయి ఏం చెప్తుంది అని, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ డూ ఇట్ ఫ్రమ్ యువర్ సైడ్. I don't think so. He is in a mood to give you the money. Okay. And he said to me that he will marry to a auto driver rather than marry a yavar. So he's telling like that. Okay. Please చెప్పండి అది Okay. మన So తెలుగు ఆడియన్స్ కి. సో ఏంటంటే వాళ్ళ ఫాదర్ డబ్బులు ఇచ్చేలా లేరు, నాకైతే డబ్బులు ఇస్తారని అనిపించట్లేదు, సో నువ్వు నీ సైడ్ నుంచి నువ్వు ఏం చేసుకోవాలనుకుంటున్నావు అది చెయ్యి, నీ డబ్బులు తెచ్చుకోవడానికి అని చెప్పి ఒకటి అన్నారంట. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఫాదర్ అన్నారంట, అవసరమైతే ఆటో డ్రైవర్ తో పెళ్లి చేస్తాను కానీ ఎవరొద్దు నీకు అని కూడా అన్నారంట. అవునవును. అండ్ బికాస్ దిస్ ఇస్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ, ఐ డోంట్ వాంట్ టు ఫేక్ యూ.
అలాగా చెప్పింది. సో ఐ మీన్ పాపం ఈ హనీ ట్రాప్ అనే పదం వాడుతున్నారు కానీ పాపం అమ్మాయి సైడ్ నుంచి మనకి ఏం ప్రాబ్లం కనిపించట్లేదు. పాపం అమ్మాయి కొంచెం మంచిగానే ఉంది. Till సో ఐఎమ్ mm, నాట్ mm. సేయింగ్ దట్ No, you- ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ దట్ అమ్మాయి గురించి. ఐఎమ్ వాట్ ఎవర్ ఐఎమ్ He సేయింగ్ is బికాజ్ using- హీ ఈస్ యూజింగ్ He is using is his the daughter. he is using the person. He is using the person. Sorry, he is using the daughter. He is using the daughter. That's it. Because I'm not blaming అమ్మాయి. నాకు అమ్మాయితోనే ప్రాబ్లం ఏమీ లేదు. I have a problem with that person who has taken my money. You return my money, I have no issues with you. అంతే. సో ఈ హోల్ సెనారియోలో మీరు ఎప్పుడు అమ్మాయి గురించి నెగిటివ్ చెప్పలేదు ఎక్కడ. Why else? చెప్పలేదు కదా. ఎందుకు చెప్పాలి? I have no issues with that girl. I have issue with that person. అంతే. సో మీరు అగ్రీ చేస్తున్నారు ఆ అమ్మాయికి అయితే నెగిటివ్ షేడ్ ఏం లేదు పాపం ఈ హోల్ సినారియోలో. అమ్మాయి పాపం యూజ్ అయింది వాళ్ళ ఫాదర్ త్రూ. See, అది కూడా ఐ కాంట్ సే బ్రో. నిజం చెప్పాలంటే వాళ్ళు మైండ్ లో ఏం నడుస్తుంది అది కూడా నాకు చెప్పలేదు. ఓకే. దిస్ ఈజ్ నా దగ్గర అది ప్రూఫ్ ఉంటే ఉంది. సో బికాస్ ఆఫ్ దాట్ షీ వాస్ గుడ్ టు మీ. అందుకే మేబీ షీ ఈస్ టెలింగ్ లైక్ దట్. ఒకవేళ ఇప్పుడు షీ హ్యాస్ టు సపోర్ట్ హిస్ ఫాదర్. ఒకవేళ అది పోలీస్ స్టేషన్ లో వస్తే షీ విల్ డినై ఆల్ దీస్ థింగ్స్ కదా. కరెక్ట్. దెన్ మేబీ we ఎండ్ ఆఫ్ ద can't డే say- వాళ్ళ ఫాదర్ ని సపోర్ట్ చేయాల్సి then వస్తుందేమో. you can't say she is good, she is bad. కరెక్ట్. Whatever she spoke to me on a voice note, అది నేను అది ప్లే చేశాను అంతే. You can't judge with soft notes and all. We can't say like that. Because why I'm saying I'm not supporting or something like that to her, or I'm not defaming to her, because ట్రస్ట్ పోయింది బ్రో. ట్రస్ట్ పోయింది. మొత్తం నా ట్రస్ట్ పోయింది. ఐ కాంట్ ట్రస్ట్ ఎనీవన్. మేబీ యూ కెన్ సే హిస్ ఫాదర్ టోల్డ్. ఇట్ మే బి ఎనీథింగ్. నేను ఒక కేసు అడుగుతున్నాను. నార్మల్లీ ఇఫ్ ఎట్ ఆల్ ఆయన ఇప్పుడు మీరు లాస్ట్ కి ఇస్తానన్న 40 lakhs కూడా కాదు అట్లీస్ట్ ఆ 23 lakhs అని ఇచ్చేయమని అడుగుతున్నారు. అంతే కదా. అట్లీస్ట్ నాకు 40 lakhs ఇవ్వకపోయినా పర్లేదు 23 lakhs అయినా ఇవ్వండి. అంతేనా మీరు అడిగింది? అవును అవును జస్ట్ ఇన్ని మంత్స్ మీరు లాస్ అయిపోయినా పర్లేదు. అవును పర్లేదు. 23 lakhs ఇస్తే If చాలు. he's telling so things, okay bhai, give my 23 lakhs. You also you got like you spend money but you didn't get profit. Okay, పర్వాలేదు. give it my money. ఓకే. Give my money. వాట్ ఇఫ్ అతను ఒకవేళ ఆ 23 lakhs ఇస్తాను నేను మంచోడిని అని చెప్పి ఒక వీడియో చేసి పెట్టు పోస్ట్ చేయంటే ఏం చేస్తారు? దట్ ఈస్ బ్లాక్మెయిల్ కదా. బ్లాక్మెయిల్ ఆర్ ఫోర్స్ఫుల్లీ అది. సి ఒకవేళ నేను ఒకవేళ నాతోనే అది ఫీలింగ్ వస్తే, అది కెమెరాకు ముందు వస్తే నేను చెప్తే అంటే దట్ ఈస్ మై రియల్, లైక్ ఐ ఫీల్ గుడ్ అబౌట్ హిమ్. ఇఫ్ ఈస్ ఫోర్సింగ్ మీ దెన్ ఓన్లీ ఐల్ గివ్ యూ ద మనీ అని చెప్తుంటే హీస్ అ గుడ్ పర్సన్. మీరు చెప్పండి. నేను మీడియా ముందు తిప్పి లైక్ ఇది తిరుగుడుంటే now my news got viral. I came to the media channels. This news got viral. Now he got to know. Then now he wants a clear chit from the media end. That doesn't mean that he's a good person. That doesn't mean he's a good person. సో బిఫోర్ మీడియా మీరు మీడియాకు ముందుకు రాకముందు ఇచ్చేసి ఉంటే మంచి అయినా అనేవారు. That's it కదా. Now why you are saying I'll give you the money? Because of the media fear. కరెక్ట్ కదా. కరెక్ట్. ఓకే. బిఫోర్ మీడియా ఒకవేళ మీరు ఇస్తే యూ ఆర్ అ గుడ్ పర్సన్. దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ యు ఆర్ అ బ్యాడ్ పర్సన్. అందుకే నేను ఇక్కడ వచ్చాను కదా. కరెక్ట్. సో లాస్ట్ కి ఇలా ఒంటరిగా ఫైట్ చేస్తూ ఉన్నారు. బట్ ఒక మాట అంటారు అందరూ, ఏమంటారంటే కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడికి పోదు. లైక్ హార్డ్ అండ్ మనీ విల్ నెవర్ లీవ్ యూ అని. వాట్ ఇఫ్ తప్పుగా అనుకోవద్దు. వాట్ ఇఫ్ ఒకవేళ ఈ బ్యాటిల్లో మీకు అక్కడ డబ్బులు ఇవ్వకుండా అతను ఇంకా స్టిల్ వేరే ఆల్టర్నేట్ పాత్స్ చూస్ చేసుకుని మీ డబ్బులు మీకు బ్యాక్ ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఐ విల్ ఫైట్ బ్రో. టిల్ ది ఎండ్ ఐ విల్ ఫైట్. ఐ వోంట్ లివ్ దిస్. ఫైట్ చేస్తా, నేను గట్టిగా ఫైట్ చేస్తా. బికాస్ ఇఫ్ ఐఎమ్ నాట్ గెటింగ్ మనీ ఆల్సో బట్ ఐఎమ్ గెటింగ్ సాటిస్ఫైడ్. వై? ఇక్కడ కెమెరా ముందు ఇది మీడియా ఛానల్లో ఏం చెప్తున్నా అంటే అందరికీ నిజం చెప్తున్నా. దాట్స్ మేకింగ్ మీ ఫీల్ బెటర్.
if I'm sleeping at night at my home also, నో I won't రిగ్రెట్స్. be, yeah, I would be relaxed. I didn't get the money, but I'm saying whatever I'm feeling, ఎస్, and people are యూఆర్ ఫైటింగ్ ఫర్ యువర్ fighting, రైట్స్. rights, and people are getting to know what is Yavar is and what Yavar is facing right now. Correct. Maybe not today, maybe tomorrow, maybe day after tomorrow, people will react. కరెక్ట్. Of course, నాకు నమ్మకం ఉంది. They will react. Not today, not tomorrow, day after tomorrow. Always there is not night. There will be a sunrise. That's for sure. Nizam. It will come. అది నాకు నమ్మకం ఉంది. అప్పటిదాకా నేను ఫైట్ చేస్తూనే ఉంటా. సో మంచి పర్సన్స్కి ఎప్పుడు మంచి జరుగుద్ది. వీ హోప్ ఇట్. అండ్ వాట్స్ యువర్ ఫైనల్ అల్టిమేటమ్ టు దట్ గాయ్ మహమ్మద్ నవాజ్ గారు? నాట్ అల్టిమేటమ్. ప్లీజ్ బాబు, నా డబ్బు ఇచ్చేయి, ఇది మ్యాటర్ క్లోజ్ చేయండి. మీ పాత్రలో నువ్వు హ్యాపీ యూ బీ హ్యాపీ ఇన్ యువర్ ఓన్ పాత్. నేను హ్యాపీ, ఐ విల్ బీ హ్యాపీ ఇన్ మై ఓన్ పాత్. నాకు ఏమీ ప్రాబ్లం లేదు నీతోనే, నీ అమ్మాయితోనే. యూ సీ యువర్ లైఫ్, ఐ విల్ సీ మై లైఫ్, అంతే. దట్స్ ఇట్. ష్యూర్ బ్రో. మీరు కూడా ఐ మీన్ వీ విష్ మీకు మీ హార్డ్ అండ్ మనీ ఎక్కడికి వెళ్ళిపోదు, మీ దగ్గరికి రావాలని మేము కూడా మా ఐ డ్రీమ్ తరపు నుంచి కోరుకుంటున్నాం, మా ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ మీన్స్ మీ బ్యాటిల్లో. థ్యాంక్ యూ.